ఒక విషయం చెప్పండి. డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్ రెండింటి మధ్య తేడా చాలా స్లైట్ కరెక్ట్ అండి లైన్ ఉంటుంది. లైన్ కొంచెం అర్థమైతే సరిపోతుంది. పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది యాక్టివిస్టులు ఇప్పుడున్న యాక్టివిస్టులు చెప్తున్న మాట, లైక్ మీరు చెప్తున్న నమ్మకం లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నది ఏంటంటే గతంలో కూడా ఇట్లాంటి ఆచారాల విషయంలో వచ్చినప్పుడు గతంలో దళిత్ ని టెంపుల్స్ లోకి ఎంటర్ కానివని పరిస్థితులు ఉన్నాయి, అంటరానితనం ఉండింది, ఇట్లాంటి కొన్ని జాడ్యాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనం అవన్నిటి చట్టాలను రూపొందించుకున్నాం కదా, ఇది కూడా అలాంటిదే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండింటికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? సో శబరిమల విషయంలో నేను మాట్లాడేటప్పుడల్లా నాకు 2-3 క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హాజీ అలీ దర్గాకి శబరిమలకి డిఫరెన్స్ ఏంటి? హాజీ అలీలో ఇప్పుడు కోర్ట్ చెప్పిన తర్వాత విమెన్ అలౌ అవుతున్నారు, శబరిమలలో ఎందుకు కాకూడదు అంటున్నారు. ఈవెన్ శని సింగనాపూర్, కరెక్ట్, శని సింగనాపూర్. రెండోది దేర్ బేసిక్ ఇష్యూ ఇస్ స్క్రిప్చర్ సైట్ చేసి ఇంతకు ముందు మీరు అన్టచబుల్స్ అని చెప్పి వాళ్ళని లోపల రానివ్వలేదు. సో కెన్ యూ నౌ సైట్ స్క్రిప్చర్ టు నాట్ అలౌ విమెన్? దట్ ఈస్ ద బేసిక్ ఆర్గ్యుమెంట్ that has come. I must humbly submit, I am not an expert when it comes to religion, nor am I an expert when it comes to Dharma Shastras, but I have common sense, and I have studied the subject. చదివిన తర్వాత ఇష్యూ ఏందని చెప్పి నాకు అర్థమైంది, and I'm completely confident to the extent of saying that I have understood the core of the issue. So the difference between each of these situations is very clear to me, and I can answer those questions. First, so let me first address the Haji Ali Sabarimala angle. Haji Ali దర్గాలో 2 విషయాలు జరిగింది. విమెన్ లోపల రాకూడదని చెప్పి ఉన్న బోర్డ్ వాజ్ ఎ రిలేటివ్లీ రీసెంట్ డెవలప్మెంట్ అని చెప్పి దానికి ప్రూఫ్ వచ్చేసింది. హాజీ అలీ దర్గా ట్రస్ట్ వాళ్ళు ఆ ట్రెడిషన్ ని ప్రొటెక్ట్ చేసేటప్పుడు కోర్టులో ఏం చెప్పారంటే విమెన్ హూ మెన్స్ట్రుయేట్ ఆర్ ఇంప్యూర్ and their presence in a darga is a sin. Okay. అని అఫిడవిట్ లో వాళ్ళు పొజిషన్ తీసుకున్నారు. ఓకే ఓకే. శబరిమలలో మెన్స్ట్రుయేషన్ ఇంప్యూర్ అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇంతవరకు. Nobody who is supporting the temple has taken the position that menstruation is impure or dirty. That is not the position at all. Second, వాళ్ళు వస్తే అది సిన్ అని కూడా ఎవరు చెప్పట్లేదు. The basic point is respecting the nature of the deity. ధర్మశాస్త్ర అనేది ఒక ఫామ్ ఆర్ ఒక డేటీ అనుకోండి. ఆ ధర్మశాస్త్ర ఆయన స్వరూపం ఒక్క స్వరూపం ఇస్ శబరిమల అయ్యప్ప. ధర్మశాస్త్ర హ్యాస్ మల్టిపుల్ ఫార్మ్స్ అండ్ నాట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ బ్రహ్మచార్య. So those temples which are dedicated to other forms where he is not a brahmachari, there is no such restriction. Okay. He has 2 consorts, ante 2 wives by the name Purna and Pushkala. Our temple lo ladies paina there is no restriction. Okay. Then he is a baby in one particular temple. Obviously there is no restriction. In a certain place he has almost reached the sannyasa stage. In the 4 stages of life, he's reached the sannyasa stage. In that temple there is a limited restriction. Okay. But where he is a householder or where he is a child, there is no restriction. So the only places where there are restrictions is where either he is a Naishthika brahmachari or where he is in a sannyasi stage. Ante kakunda chaala mandiki ee Naishthika brahmacharyam ante concept ardham kavatledu. Sare brahmacharyam anedi oka padam undi. Naishthikam ante enti? There are 2 forms of brahmacharyam. Upakurvana brahmacharyam and Naishthika brahmacharyam. ఈ పాయింట్ ఎందుకు రెలవెంట్ అవుతుందంటే చాలా మంది అడుగుతారు ఆంజనేయుడు కూడా బ్రహ్మచారి కానీ అక్కడ ఈ రెస్ట్రిక్షన్స్ లేదు, దెన్ అయ్యప్పకు మాత్రం ఈ రెస్ట్రిక్షన్స్ ఎందుకు ఉంది? ఆంజనేయ ఇస్ నాట్ అ నైష్ఠిక బ్రహ్మచారి, ఈజ్ అన్ ఉపకుర్వాణ బ్రహ్మచారి. అయ్యప్ప ఇస్ అ నైష్ఠిక బ్రహ్మచారి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీరు గురుకులంలో చదివేటప్పుడు పాటించేది నైష్ఠిక బ్రహ్మచర్యం. దట్ ఈస్ వెన్ యూఆర్ విత్ యువర్ టీచర్ అండ్ వెన్ యూఆర్ డూయింగ్ వేదాధ్యానం. ఓకే. మీరు గురుకులం నుంచి బయటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోనని చెప్పారంటే అది ఉపకుర్వాణ బ్రహ్మచర్యం, భీష్మ అండ్ ఆంజనేయ. బట్ ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ ద సేమ్ స్టేటస్ యాజ్ అ స్టూడెంట్ హూ ఇస్ స్టిల్ విత్ హిస్ గురు, దట్ ఈస్ నైష్ఠిక బ్రహ్మచర్యం. That means he is effectively treating himself as a student who is supposed to maintain a distance from the opposite gender as long as he is studying. That is the meaning and that is the significance of the padam Naishthika Brahmacharya. Okay. 3, ఇది ఒక తాంత్రిక్ టెంపుల్.
కేరళలో ఉన్న అన్ని తాంత్రిక్ టెంపుల్స్ కి ఒక సెంట్రల్ బుక్ ఉంది విచ్ వాస్ రిటన్ ఇన్ ద 14th century కోడిఫైయింగ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ కాల్డ్ తంత్ర సముచ్చయం. తంత్ర సముచ్చయంలో there is a specific chapter and a specific verse that applies to this particular temple, and this applies to tantric temples across Kerala. Since we are talking to an adult audience and we are all adults, I might as well use the words. Urine, semen and blood are prohibited. Even if a male devotee enters with an open wound where blood is oozing, he cannot enter the place. So the restriction is on blood. If you take a child there and the child ends up urinating in the temple, immediately the temple has to be closed and it has to be purified. So unfortunately most people ఏమనుకుంటున్నారు blood అనేది it translates to only menstrual blood. No, it even translates to wound from an injury. That is the basic rule. Most people don't know this. This is the basic principle. So you see the distinction between Haji Ali and Sabrimala. ఇంత డిఫరెన్స్ ఉంది. రెండింటిని కంపేర్ చేయడం మూర్ఖత్వం. ఓకే, సెకండ్ పాయింట్, కాస్ట్ సిస్టమ్ అనేది లేదంటే టెంపుల్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఆఫ్ అన్టచబుల్స్ ఇంటూ టెంపుల్ అనేది ఇట్ ఇస్ నాట్ పోస్ట్ కాన్స్టిట్యూషన్. మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. 1936లో in the kingdom of Travancore, in the erstwhile princely state, Vaikom movement, temple entry movement అని జరిగింది, which was supported by Mahatma Gandhi. Untouchables, the so-called untouchables, and I don't think the term should be used anymore, were allowed into the temple even before the constitution came into place. ఏదో కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మన అందరికి జ్ఞానం వచ్చింది, మన అందరికి వివేకం వచ్చింది, మనం అందరం కొంచెం లిబరల్ అయిపోయామని అనుకునేది తప్పు. Now coming to the question of using the scripture to keep somebody out. అన్టచబుల్స్ ని టెంపుల్స్ లోపల రాకూడదని చెప్పి స్క్రిప్చురల్ బేసిస్ ఉందా లేదా అని ఎవరైనా అడగాలి. సపోజ్ అది లేకపోతే ఇట్ ఈస్ ఓన్లీ అ ప్రాక్టీస్ దట్ హెస్ ఇవాల్వ్డ్. సో దేర్ ఫోర్ దేర్ ఇస్ నో స్క్రిప్చురల్ బేసిస్ అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఇవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ, వాళ్ళు టెంపుల్లో ప్రవేశం చేస్తే టెంపుల్కి ఏదైనా భంగం అవుతుందా అవ్వదా, అవ్వకపోతే వాళ్ళు ఎందుకు రాకూడదు? దట్ ఈస్ ద బేసిక్ ఆర్గ్యుమెంట్. కానీ బ్రహ్మచర్యానికి డెడికేట్ చేసిన ఒక టెంపుల్లో బ్రహ్మచారి అనే ఒక దేవుడికి ఒక ఇఫ్ అ లేడీ విత్ procreative abilities, that is when she is fertile, if she enters, don't you see the connection, right? So what is the disconnect or inconsistency between the common understanding of the word brahmacharyam and the practice of the temple? Okay. అంత డిస్కనెక్ట్ లేదు కదా. ఓకే, కామన్ సెన్స్ కి దానికి అంత డిస్టెన్స్ లేదు కదా. ఇప్పుడు చాలా మంది ఎందుకు అంటున్నారు, then why not all women are banned? Why only of a certain age